బాధ ఉంటుంది, ఏదో తీవ్రత ఉంటుంది, మానసికంగా కూడా ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని వినండి, చెప్పి ఏం కాదని చెప్పి ధైర్యం చెప్పండి, కావాల్సిన డాక్టర్ చూపించండి, మందు ఇప్పించండి. మీరు నవ్వుతా వాళ్ళని రిసీవ్ చేసుకుని నవ్వుతా వాళ్ళు చెప్పింది విని ఓపికగా విని వారికి కావాల్సిన చికిత్స చేయించి వారికి కావాల్సిన మందులు అందించి వారిని నవ్వుతా మళ్ళా వెనక్కి పంపాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి హెల్త్ ప్రొఫెషనల్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ఇంకా కొన్ని రాజకీయాలు మాట్లాడుతుంది కానీ మాట్లాడాలని నడుచుకోలే. ఎందుకంటే నేను చెప్పా, ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద కూడా పెద్ద ఇది మాట్లాడుతూ ఉన్నారు, ఉత్పత్తి అబద్ధాలు. ఇవాళ అందరూ పోతున్నారు, మా మంత్రులు ఎమ్మెల్యేలు ఆడిపోతే పునాదులు ఉన్నాయి, అద్భుతమైన మెడికల్ కాలేజ్ చదివాం, కట్టేసామంటారు. అక్కడ పోతే ఇట్లుంటది, ఇట్లా చదువులు చేసి పెట్టారు, చదువులు చేసి పెట్టి మెడికల్ కాలేజ్ కట్టేసామంటారు. అరే ప్రజలంటే అంత అమాయకులు అనుకుంటారా? అరే ఆ ఊర్లో వాళ్ళు చూస్తారు కదా, ఆ ఊర్లో పెనుగొండలో పోయి చూస్తారు కదా మొండిగోడలు ఉన్నాయని చెప్పి, నర్సీపట్నంలో పోయి చూస్తారు కదా కేవలం పునాదులు మాత్రం కట్టారని. మీరు చెప్పండి ఆరోగ్య